ఇది మెడిటేషనా? యోగా సెంటర్ అది. ఓకే. అందుకే ఇక్కడ హెర్బల్ ప్లాంట్స్ పెట్టాము. ఇక్కడ సౌండ్ వాళ్ళకి రావాలి కాబట్టి శంకుతోటి వాటర్ పోస్తుంటుంది. వాళ్ళందరూ కూడా నేచురల్గా హ్యాపీగా ఉండడానికి. ఓకే. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్. ఓకే. ఇది లేడీ హెల్ప్ అని అంటాం. ఓకే. ఇప్పుడు ఫ్లవర్స్ వస్తాయి, చాలా అందంగా ఉంటాయి. జాగ్రత్త. ఈరోజు ఇంకా క్లీన్ చేయలేదు, శుభ్రంగా ఉంటుంది. ఇక్కడ ఏమంటే దత్తాత్రేయ స్వామి పెట్టాం. దాన్ని దత్తాత్రేయ ప్లాంట్ అంటారు. ఓకే. ఆ ప్లాంట్ షేప్ అలా ఉంటుంది కాబట్టి స్టాచ్యూని కూడా అక్కడ లోపల అట్లాగే పెట్టాము. ఓకే. ఇక్కడ ఈ మాల్ కింద దత్తాత్రేయ ప్లాంట్ కింద యోగా కానీ చేసినట్టయితే 50% చేస్తే ఓకే 100% పవర్ వస్తుంది. ఓకే. 100% చేస్తే 200% పవర్ వస్తుంది. ఓకే. ఎక్కడైనా యోగా చేస్తే వాళ్ళు ఎంత చేస్తే అంతే వస్తుంది. ఇక్కడ డబుల్ వస్తుంది. ఓకే. బికాస్ ఎందుకంటే ఆ ప్లాంట్ ఇట్ ఈస్ రిలీజింగ్ పాజిటివ్ ఎనర్జీ. ఓకే. మామూలుగా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని హగ్ చేసుకొని వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీని కూడా తీసేసుకొని పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఓకే. పట్టుకొని కూడా పోతుంటారు. ఇది ఫ్రూట్స్ కూడా వస్తుంటుంది, కాయలు ఉన్నాయి చూడు. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఈ చెట్టు? నేను మొదట పొలంగా ఉన్నప్పుడు ఫస్ట్ పెట్టిన ప్లాంట్ ఇది. ఓకే. దీనికి కాయలు చూడండి అక్కడ కాదు. మేడి చెట్టు, మేడి పండ్లు. ఓకే. అవి కర్రీ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఫ్రూట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ కరోనాకు ముందుగా నుంచి 100% ఇది హ్యూమినిటీ బూస్ట్